నమస్తే గురుగారు. ఆయుష్మతి గురుగారు, ముందు ఎపిసోడ్స్లో మనం చాలా చేసాము. కుజదోషం గురించి మాత్రం ఒక టాపిక్ తీసుకుందాం అనుకున్నాము. ఇప్పటికి అవుతుంది అంటే లెంగ్తీ, మన ప్రేక్షకుల కోసం. అవును, కుజదోషం గురించి చెప్పండి. దాంతోపాటు యోగాలు కూడా ఉంటాయి, వీటి గురించి కూడా చాలా మందికి తెలియదు. యోగాల గురించి ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు ముందు మనం కుజదోషం గురించి మాట్లాడదాం. అలాగే గురుగారు. ఇప్పుడు కుజదోషం అంటే ఈ పురాకృత కర్మ చేత ధర్మసింధులో ఆడవాళ్ళకి సంబంధించి అట్లాగే మగవాళ్ళకి సంబంధించి, ధర్మసింధు అంటే ఏది ధర్మం ఏది అధర్మం, పండగ ఎప్పుడు చేసుకోవాలి, మన జాతకంలో ఉన్న దోషాల గురించి. కన్యా జన్మలో దాంట్లో రాసి ఉన్నది చెప్తున్నా, ఇట్స్ నాట్ మై వర్డ్స్. ధర్మసింధు గ్రంథం కొన్ని వేల సంవత్సరాల కింద లిఖితపడింది. సో ఆ రోజు రాసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఆడవాళ్ళకి కుజదోషము కానీ ఏదైనా కానీ కన్యా జన్మలో గ్రహాదులచే సూచింపబడిన వైదవ్యమును హరించుటకు ఉపాయము చెప్పబడుచున్నది. ఇందు మూర్తిదానము కన్యక దేశ కాలమునుచ్చరించి ఫలము గాని అందు సగము గాని సువర్ణముచే పంచాయుధములు చతుర్భుజములు గలుగునట్లు విష్ణు ప్రతిమను నిర్మించి ఆచార్యుని ఆచార్యుని వరించంటే వివాహం అని కాదండి. ఇక్కడ వరించడం అంటే వరుణం, ఆయన్ని ఎవరైతే మనం ఒక ఎన్నుకోవడం. వరణం అంటే వరుడు అంటే ఎంచుకోవడం అని, వరుడు అనే అర్థంకే ఎంచుకోవడం, వధువు వరుడుగా ఎంచుకోవడం. సో వరుణించి అగ్నిత్తారణముగా ప్రతిమకు షోడశోపచార పూజ చేసిన తర్వాత ఆఖరిలో ఒక మంత్రం చెప్తాడు. ఎన్మయా ప్రాంచిజ్ఞాపతి సమాగమం పతి విషోపశస్త్రాగై పతి అనుకుని మంత్రం ఉంటుంది. సో ఆ మంత్రాన్ని కూడా విపులంగా నేను చెప్తాను మీకు. సో ఆ మంత్రం ప్రకారం ఏంటంటే దాని అర్థం చెప్తాను. పూర్వజన్మమున పతిని జంపిన పాపమున విషము అస్త్రము శస్త్రము మంత్రోపాయముల చేత భర్తను జంపిన పాపమున ఈ జన్మమందు సంభవించడి వైదవ్యాది దుఃఖములు రాగుండుటకను మిక్కిలి సౌభాగ్య వృద్ధి కొరకును ఈ ప్రతిమాదానము చేసి తినని అర్థము. అక్కడికక్కడ కాపి అటుపైని వైదవ్యహరం కుంభ వివాహం అని వరుణ ప్రతిమ చేసి ఆ వరుణ ప్రతిమను కుండలో ఉంచి దాని పూజ కుంభస్థాపనం చేసి మహీద్యవు అనేటువంటి మంగళకర మంత్రాలతో కుంభస్థాపనం చేసి దాన్ని దర్భతాడుతో మంత్రావృత్తి చేయొచ్చు. కన్యను కుంభమును కట్టివేసి అటుపైన ఆ కుంభంలోని ప్రతిమను ఈ యొక్క దీన్ని దానం ఇచ్చి ఆ కుంభం తీసి సరస్సులో పారివేయాలి. ఇక్కడే మంత్రం చెప్పాడు. ఓ విష్ణువు కన్యను ఈ దుఃఖము నుండి కన్యమును తప్పించు వరము దయచేయమని వేడి, ఓ వరుణుడా ఈ పతిని ఈ యొక్క కన్య పతిని చిరకాలము జీవింపజేసి పుత్ర సౌఖ్యమునిమ్ము అని ఉంటుంది. సో దీని మంత్రాలు లోపల చాలా చాలా ఉన్నాయి. అక్కడ సముద్ర జ్యేష్ఠ అనే ఒక ఋగ్వేద సూక్త మంత్రం ఉంది. దాన్ని పూర్తి అర్థం కనుక తెలుసుకుంటే దాంట్లో ఉండేదంతా కూడా గ్రహాలకు సంబంధించిన మంత్రాలే, గ్రహదోష నివారణ చేసే మంత్రాలు. సముద్ర జ్యేష్ఠ సలిల సమధ్యే వీర జాస అని మంత్రం ఉంటుంది ఋగ్వేద సూక్తం. సో ఆ మంత్రాలు అంటే ఎక్కడ పడితే అక్కడ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదు కాబట్టి నేను ముఖ్య జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చెప్తుంటాను. సో అలా చేసి చేయొచ్చు. నేను కన్యా జన్మలో ఈ కుజదోషం ఎందుకు వస్తుంది కుజదోషం అంటే ఇటువంటి దోషాల వల్ల వస్తుంది. పూర్వజన్మలో పతిని చంపితే ఈ జన్మలో మనకి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పాపకి జన్మలగ్నం నుంచి 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజదోషం, ఈమె భర్త చనిపోవడము, ఈమెను వదిలివేయడము, నిరాదరణ చేయడము, లేదా ఇంకొక స్త్రీతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడమో చేస్తాడు. సో పతికి ఈమెకి పతి చనిపోవడం ఎంత దుర్భరమో పతికి బతికి ఉండగా ఈమెను అనాదరణకు గురి చేయడం అంతే దుర్భరం. అదే సమయంలో వదిలివేయడమే కాక మరొక స్త్రీతో తనతో భాష చేసి ఇంకొక స్త్రీతో ఉండడం ఇంకా బాధ. సో ఇటువంటి బాధలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ వివాహం చేయకపోవడమే ఆ యొక్క యువతి జీవితంలో కుజదోషాన్ని సరి చేసుకోవాలి. చాలా మంది స్త్రీలకి తెలియదు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి కుజదోషాల గురించి తెలియదు. అంటే కుజదోషం అనగానే నేరుగా 7వ ఇంట్లోనో లగ్నంలోనో కుజుడు ఉండగానే వెంటనే టైప్ అవుతుంది అంటే లేదు. అక్కడ కూడా మళ్ళీ మినహాయింపులు ఉన్నాయి. ఏమని? కుజుడి యొక్క స్వక్షేత్రములైన మేష వృశ్చికాల్లో పుట్టిన వారికి కుజదోషం వర్తించదు. అలాగే సింహరాశిలో పుట్టినటువంటి వారికి కుజదోషం వర్తించదు. అలాగే
మీనరాశుల్లో పుట్టిన వాళ్ళకి, మకర రాశి కుజుడు కుచ్చిలో పుట్టిన వాళ్ళకి కుజదోషం వర్తించదు. ఇదే కాకుండా గురువుతో కలిసి ఉన్న, గురువు చేత చూడబడిన కుజదోష భంగం అని సర్వశాస్త్రాలు చెప్పాయి. సో ఇప్పుడు కుజదోషం ఉంది అనగానే వెంటనే ఆందోళన. మగవాళ్ళు అయితే కదలి వివాహం, అరటి చెట్టుతో పెళ్లి చేసి అరటి చెట్టును ఒక అమ్మాయిలాగా అలంకారం చేసి నేను సుమారుగా 170-180 చేయించాను కదలి వివాహాలు. ఈ కుంభ వివాహాలు దాదాపుగా ఒక 100 చేయించుంటాను. కుంభ వివాహం అంటే ఆడపిల్లలకి కుంభ వివాహం, మూర్తిదానం అనేది ఒక 120 దాకా చేయించుంటాను. సో ఇలా అది ఉండగానే వెంటనే దోషం అనుకోకూడదు. దానికి రెమెడీస్ ముందు ఉన్నాయా, నెలిఫై అయిపోయిందా, జాతకంలో గురువు చూశాడు దోషం లేదు, చూడనప్పుడు నిజంగా దోషం ఉన్నప్పుడే మనం ఇటువంటివి చేసుకోవాలి. సో అందుకని వధూవరుల జాతకాలు ఇప్పుడు ఒక్కోసారి ఉన్నాం, ఇందాక ఎందుకో ప్రస్తావన తెచ్చారు, ప్రేమ వివాహం చేసుకుంటారు. వీళ్ళ పుణ్యం బాగా ఉండి ఇద్దరు మంచి లగ్నాలు పుట్టనుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేము ఏ జాతకాలు చూడలేదు, హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లను అధిరించి చూస్తే ఇద్దరు జాతకాలు అద్భుతంగా కలిసి ఉంటాయి. కులం వేరు, మతం వేరు, ప్రాంతం వేరు, చిన్న చిన్న భేదాలు ఏదో వచ్చుతుంటే అద్భుతంగా కాపురం చేస్తుంటారు. కానీ వాళ్ళకి కొంతమందికి 5వ ఇల్లు 2వ ఇళ్లలో పాపగ్రహాలు పడ్డాయనుకోండి, 2వ స్థానం 5వ స్థానం, అప్పుడు పిల్లల విషయంలో ఇబ్బందులు వస్తాయి. అంటే ఆ పిల్లలు పుట్టకపోవడం, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం కానీ పిల్లలు లేరండి అని అడుగుతారు. సో ఒకవేళ పిల్లలు పుట్టినా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళకి పెద్ద సమస్య అయిపోతాయి. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోరు. సో అప్పుడు ఏమైపోతుందంటే ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీని కొట్టుకుంటూ వీళ్ళు కులాలు పెట్టి కొట్టుకుంటే అప్పుడు మేము పొరపాటు చేసేమేమో అని అంటే నా దగ్గర ఆ బాధ కూడా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక రాజులతను ఒక బ్రాహ్మణాన్ని పెళ్లి చేసుకున్నాడు, అలా పిల్లలు పుట్టారు, బాధలు పడుతున్నాడు, పెళ్ళిళ్ళు కావట్లేదు. సో ఒక రాజుల అమ్మాయి ఓ బ్రాహ్మణ్ అతను పెళ్లి చేసుకుంది. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మడు 4 జాతులని వివాహం చేసుకోవచ్చు, రాజు 3 జాతులు ఏదేదో చెప్తారు. చేసుకున్నంత మాత్రాన ఇక్కడ ఈ ఏదైతే ఉందో పిల్లల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ పిల్లలకి అదే అంటే ఫార్మాట్ అలాగే కొనసాగిపోతుంది కొన్ని వేల సంవత్సరాలుగా. ఇప్పటికిప్పుడు దాన్ని మనం మార్చాలనుకుంటే ఆ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. నిజంగా నేను కూడా ఈ కులాలు వీటిని పక్కకు పెట్టేసి మీరు బతకండి అని చెప్పాలంటే నిమిషం చెప్పచ్చు. అలా పెట్టి మీరు ఈ భారతదేశం మనగలదా అని ప్రశ్న వేసుకున్నా. ఇందాక చెప్పాను చూడండి అన్ని వీడియోల్లో, కులము అనేది పక్కన పెట్టి కులం లేదు ఏమీ లేదు, శాకాహారులు మాంసాహారులుగా బతకండి అని అందామంటే ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కులాలు బట్టే ఓట్లు, కులాలు బట్టే విద్యలు, కులాలు బట్టే అన్ని వ్యవస్థలు సాగుతున్నప్పుడు ఈరోజు కులం కాదు, నువ్వు కులం ఇద్దంటే నేను కేసులు పెడతావు, అది పెడతాం, ఇది పెడతాం అంటే సో దానివల్ల ఏమీ కాదు. కానీ ఆ వ్యవస్థను నువ్వు మాపలేవు కదా. 75 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ మనం ఏది స్వతంత్ర భారతం వచ్చి. కుల నిర్మూలన జరగాలని కలలు కానీ పెట్టారు రాజ్యాంగం. రాజ్యాంగంగానే ఉంది కానీ కులం ఎక్కడ నిర్మూలన కాలా. కుల రక్కస్ అలాగే ఉంది. కొన్ని ప్రముఖ ఛానళ్ళు అయితే కులం గోడలు కూల్చేద్దాం అంటారు, ఆడే మళ్ళీ కులాల మధ్య చర్చి పెడతాడు. ఏది వైశ్యులు అన్నారే వాడన్నాడు అంటే వాళ్ళకి కావాల్సింది ఎవరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఎవరికి ఉంటాయో అంతవరకు ఇటువంటి అసమానతలు తొలగవు. వ్యక్తిగత స్వార్థాలు పోతే కులం ఏదైనా ఆనందంగా బతుకుతారు. ఇదివరకు రోజులు బతకలేదా? రాయల కాలంలో కులాలు లేవా? ఆనందంగా బతకలేదా ప్రజలు? బతికారు. ఎక్కడో ఒకరు చేసిన తప్పుకి అందరినీ ఒక ఘాటకు కట్టేసి చూడడం అనేది తప్పు. ఒక టీచర్ తప్పు చేయొచ్చు, 100 మంది టీచర్లకు అది అప్లికబుల్ కాదు. ఇప్పుడు బ్రాహ్మణులు మనుధర్మాన్ని పట్టుకొని జాతినంతా నాశనం చేసేసారు అని మాట్లాడతారు. అదే బ్రాహ్మలే కదా సంస్కారాలు నేర్పించింది. కందుకూరు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు. అంటే నేను కులాన్ని మొయ్యడం కాదు నా ఉద్దేశం. అంటే సంస్కరణలు ఏ బ్రాహ్మడైనా ఇప్పుడు నిజంగా ఏ బ్రాహ్మణుడు రాజ్యాధికారం చేస్తున్నాడు? రాజ్యాధికారంలో బ్రాహ్మణుల్ని రాజులందరినీ బ్రాహ్మణుడు గద్దెక్కించి వాళ్ళు గమ్ముగా మంత్రాంగం చేసుకుంటుంటారు అంతే. మంత్రిత్వ పదవులు సలహాలు ప్రజలకు ఉపయోగపడేవే చెప్తారు తప్ప నిజమైన బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా కులాలు ఈ వ్యవస్థల మీద వాళ్ళకి ఎప్పుడు చెడు భావన ఉండదు. ఎవడో ఇప్పుడు
ప్రతి కులంలో కూడా అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక బ్రాహ్మణ కులమే కాదు, ఒక వైశ్య కులం కాదు, ఒక రాజు కులం కాదు, ప్రతి కులానికి కూడా ఒకరు ఉంటారు. సో మన చర్చ మళ్ళీ కులాల మీదకి వెళ్ళిపోతుంది గ్రహదోషాల నుంచి. కాబట్టి మళ్ళీ ఇలాంటి గ్రహదోషాలను తొలగించుకునేందుకోసంగా మనం చేసేవి కొన్ని పద్ధతిగా చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. నమస్తే గురుగారు. ఐశ్వర్య.